హాయ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వంపై ఇక్కడి ప్రజల నుంచి ఒక ప్రధానమైన డిమాండ్ వినిపిస్తోంది. అదేంటి అంటే సెలెబీ అనే సంస్థతో మనకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేసుకోవాలి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని. ఇంతకీ ఈ సెలెబీ అంటే ఏంటి, ఇది ఎక్కడి సంస్థ, ఎందుకు ఈ డిమాండ్ వినిపిస్తోంది మాట్లాడుకుందాం. మన దేశంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్గా చెప్పుకునే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ అండ్ కొచ్చిన్, ఈ 7 ప్రధానమైన ఎయిర్పోర్ట్స్తో పాటుగా గోవా అండ్ కన్నూర్ ఎయిర్పోర్ట్స్లో కూడా గ్రౌండ్ హ్యాండ్లింగ్ చేసే ఫర్మ్ ఈ సెలెబీ. అంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అన్నీ చూసుకుంటుందన్నమాట. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అంటే ప్యాసింజర్ సర్వీసెస్, లోడ్ కంట్రోల్, ఇన్ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సర్వీసెస్, పోస్టల్ అండ్ కార్గో సర్వీసెస్, వీటితో పాటుగా వేర్ హౌస్ అండ్ బ్రిడ్జ్ సర్వీసెస్, ఇవన్నిటినీ మానిటర్ చేసేది ఈ సెలెబీ అనే సంస్థ. అంటే మన ఇండియన్ ఏవియేషన్కి నర్వ్ సెంటర్స్గా చెప్పుకునే ఈ ముఖ్యమైన ఎయిర్పోర్ట్స్లో ఉన్న సెన్సిటివ్ ఏరియాస్కి కూడా ఈ సంస్థకి, ఇందులో పనిచేసే సిబ్బందికి యాక్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ కాజింగ్ కన్సర్న్. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఈ సంస్థ చెప్పిన నంబర్స్ వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి సంవత్సరం మన దేశంలో 1,00,000 ఫ్లైట్స్ని హ్యాండిల్ చేస్తుంది ఈ సంస్థ. అలాగే 550,000 టన్నుల కార్గోని హ్యాండిల్ చేస్తుంది. ఎస్, డెఫినెట్లీ ద నంబర్స్ ఆర్ బిగ్. బట్ వాట్ ఈస్ కాజింగ్ కన్సర్న్ అంటే ఈ సెలెబీ అనేది ఒక టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఫర్మ్. రీసెంట్గా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కీయే ఎలాంటి స్టాండ్ తీసుకుందో మనమంతా చూస్తున్నాం. గతంలో భారత్ ఆపన్నహస్తం అందించింది అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి పాకిస్తాన్ వైపు నిలబడింది, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది. భారత్ పట్ల ఎంత కృతజ్ఞతతో వ్యవహరిస్తోంది అన్నది ఇక్కడ మనం అంతా గమనించాలి. అటువంటి కుటిల నీతిని పాటిస్తున్న దేశానికి సంబంధించిన మూలాలున్న సంస్థ మన దేశంలో, అందున అత్యంత కీలకమైన ఏవియేషన్ సెక్టర్లో చాలా సెన్సిటివ్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడం కరెక్టా, సమంజసమా, అవసరమా ఈ సంస్థతో మనకి ఒప్పందం? అందుకే ఇమ్మీడియట్గా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఆలోచనలు చేస్తోంది, దీనిపై చర్చిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇస్తూ ఉన్నారు. ఆ దేశంతో సంబంధం ఉన్న ఏ సంస్థ సేవలు కూడా మనకు అవసరం లేదు, ఇమ్మీడియట్గా ఆ సంస్థతో ఉన్న అన్ని అగ్రిమెంట్స్ని రద్దు చేసుకోవాలి అని క్లియర్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా #ban Turkey అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఢిల్లీలో ఆల్రెడీ మనం ఆ ఉద్రిక్తతను చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. తుర్కీ రాయబార కార్యాలయం ముందు జనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. బ్యాన్ తుర్కీ అంటున్నారు, ఆ #ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. వాట్ డూ యూ హ్యావ్ టు సే?